మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయన పార్టీ సీనియర్ నేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకే చెందిన సీనియర్ నేత జానారెడ్డి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుపడుతున్నారని విమర్శలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే జానారెడ్డి అడ్డుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తనకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానంటే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు చెమటలు పడుతున్నాయన్నారు. కోమటిరెడ్డి చేసిన ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. పార్టీ సీనియర్ నేతపై రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కొందరు నాయకులు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం జరుగుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా ఏందో మరి. అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నదిన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా భయపడి అన్నిటికి తలకాయ ఊపాలా. మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ పామంలో పడుకున్న కేసీఆర్ 100 మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం మునుగోడు గల్లీ తిరిగిపోయారు. ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక్క వ్యక్తి నిలబడతానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిన చరిత్ర ఎక్కడైనా భారతదేశ చరిత్ర ఉందా? మీ అందరూ గర్వపడేలా ఉండాలి. రాజగోపాల్ రెడ్డి తప్పే బాబా అని అడుగునేటట్టు మీరే తప్పు చేసినా మీరు తలెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వనవేస్తాడు. పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి పగలు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే కాదు, మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది, రోడ్లు వేయించే బాధ్యత నాది. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతాం. కొందరు నాయకులు చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదైనా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం జరుగుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకని ఇంతకంటే ఇప్పుడు చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టుగా మా అమ్మడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటడో ఏడో అనుకుంటున్నా ఏందో మరి. అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చెమటలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నదిన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలా వద్దా భయపడి అన్నిటికి తలకాయ ఊపాలా. మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పుల్లారావు అందిస్తారు. పుల్లారావు చెప్పండి. ఈరోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించేసి ఈ నెల 3వ తారీఖు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర అధిష్టానం ప్రకటించిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించేసి మంత్రివర్గ విస్తరణలో భాగంగా 5 కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తున్నామని చెప్పేసి కూడా అధిష్టానం ప్రకటించిన పరిస్థితి నెలకొంది. కాకపోతే 3వ తారీఖు జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణ అనేది జరగకుండా ఆగిపోవడం మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి జానారెడ్డి అడ్డుకట్ట వేశారు అని చెప్పేసి కూడా సర్వత్రా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ గా చూస్తే మాత్రము 3వ తారీఖు సంబంధించి మంత్రివర్గ విస్తరణ జరగాల్సిన ఉండగా జానారెడ్డి ఒక అధిష్టానానికి కేంద్ర అధిష్టానానికి ఒక లేఖ రాయడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించేసి మంత్రివర్గంలో ఎలాంటి స్థానం కల్పించలేదు, ప్రతి జిల్లాకు సంబంధించేసి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి కూడా జానారెడ్డి ఆ యొక్క లేఖలో ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఈ ప్రస్తావన జరిగిన తర్వాత మంత్రివర్గ విస్తరణ అనేది అకస్మాత్తుగా కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పటి వరకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందని చెప్పేసి కూడా స్పష్టత వచ్చినటువంటి వ్యక్తుల్లో మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా విజయశాంతి, మరో వ్యక్తి కూడా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా
అధిష్టానం వాళ్ళ స్థానం ఇవ్వబోతుందని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కాకపోతే మంత్రివర్గ విస్తరణ ఆగిపోయిన తర్వాత అంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించేసి మంత్రివర్గం విస్తరణలో అసలు ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి జానారెడ్డి ఈ విధంగా కేంద్ర అధిష్టానానికి లేఖ రాశాడు అనే అంశం మాత్రం కూడా పూర్తి స్థాయిలో చర్చలోకి రావడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటివరకు కూడా రాజగోపాల్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి లేదు. కాకపోతే ఈ రోజు జరిగినటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుకుల మండలానికి సంబంధించి వ్యవసాయ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాజగోపాల్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేంద్ర అధిష్టానం ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సరే ప్రతి నియోజకవర్గానికి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులను అధిష్టానం వాళ్ళకి సంబంధించి ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది. కాకపోతే భువనగిరి స్థానాన్ని ఇన్ఛార్జ్ గా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా అంటే భువనగిరి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి బాధ్యత అప్పగిస్తే ఖచ్చితంగా అతను గెలిపించగలడు అన్న నమ్మకం అధిష్టానానికి ఉంది కాబట్టి తనకు ఆ యొక్క బాధ్యతను అప్పగించడం జరిగింది. సో తన యొక్క అధిష్టానం ఇచ్చిన బాధ్యతను మాత్రం తన పూర్తి స్థాయిలో నిలబెట్టుకున్నాను. సో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి అంటే లక్షల ఓట్ల మేరతో తను గెలిపించుకున్నాను. కానీ ప్రజెంట్ గా చూసినట్లయితే మాత్రము ఈ విధంగా మంత్రివర్గ విస్తరణ జరగకుండా కారణానికి ప్రధాన కారణం మాత్రము మాజీ మంత్రి అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ గా నాయకున్నటువంటి జానారెడ్డి ముఖ్య కారణం. అతను 20 సంవత్సరాలుగా మంత్రి పదవి అనుభవించాడు. సో కేంద్ర అధిష్టాన మాటను అతను ఖచ్చితంగా పాటించాలన్న విషయం అతనికి కూడా తెలిసి విధంగా చేయలేదని చెప్పేసి కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా ఆసక్తి రేకెత్తుతుందని చెప్పవచ్చు.